గురించి కూడా ఒక ఆదివారం చర్చించాము. భక్తి వినోద్ ఠాకూర్ పాడిన పాట భూలియా తుమారే సంసారే ఆసియా పేనా నా విధా వ్యథా తుమార్ చరణే ఆసియా చియామి బోలిబో దుఃఖేర కొథా. భక్తి వినోద్ ఠాకూర్ అంటున్నారు భూలియా తుమారే సంసారే ఆసియా. మర్చిపోయి అసలు దేనికి వచ్చాను అసలు ఈ ప్రపంచంలో, భగవంతుడు మిమ్మల్ని మర్చిపోయి ఈ మాయాతో అట్రాక్ట్ అయిపోయి నేను ఈ ప్రపంచంలో వచ్చేసాను, పొరపాటుని ఇక్కడికి నేను వచ్చేసాను. ఇప్పుడు నా దుఃఖంతో నిండి ఉన్న నా కథని ఎవరితో చెప్పమంటారు? మీ ఒక శరణాగతి తీసుకొని ఈ కథ మీకే చెప్తున్నాను స్వామి, నన్ను రక్షించండి అని అంటారంట. తర్వాత అంటారు జనని జథరే చిలమ జోఖోనా భీషమ బంధన పాసే एक बार प्रभु देखा दिया मोरे వాంఛిలో ఏ దీన దాసే. ఎప్పుడైతే తల్లి గర్భంలో నేను ఉన్నాను, భీషణ బంధన, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, అక్కడ చీకటిగా ఉంది, చాలా చెడు వాసనం వస్తుంది, నానా పురుగులు నన్ను కట్ చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు స్వామి మీరు దయతోని ఒక్కసారి నాకు కనిపించారు. కానీ కనిపించిన వెంటనే మాయమైపోయారు, వాంఛిలో వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. తోఖోన భావిను జనమ పాయియా కరిబో భజన తవ జనమ హోయియా పడి మాయా జాలే నా హోయిలో జ్ఞాన లావా. అప్పుడు అనుకున్నాను పోన్లే ఆయన వెళ్ళిపోయారు, నన్ను వదిలేసి పర్వాలేదు. కానీ నేను ఎప్పుడైతే పుడతాను కదా అప్పుడు ఎవ్వరి వైపు చూడను, ఓన్లీ భగవంతుడిని తలుచుకుంటాను. ఈసారి నేను ఇంకా మళ్ళీ ఈ జన్మ మృత్యు జరావ్యాధి నానా తల్లి గర్భాల్లో నేను ఇంకా తిరగను. ఈసారి మిమ్మల్ని పూజించి ప్రార్థించి మీ దగ్గరికి వెళ్ళిపోతాను. కానీ చిన్న సమస్య వచ్చింది. ఎప్పుడైతే నేను బయటికి వచ్చానో మీ మాయ నన్ను పట్టుకుంది, అన్నీ మర్చిపోయాను. మళ్ళీ నేను నా రొటీన్లో వచ్చేసాను. ఆదరేరా ছেলে స్వజనేరా కోలే హసియా కాటాను కాలా. ఆదరేరా చెలే, బా నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేసారో అందరూ. నేను ఎప్పుడైతే గర్భం నుంచి ఇలా బయటికి వచ్చానో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అయిపోయాను. నేను ఆ అంటే చాలు, నేను ఈ అంటే చాలు, అందరూ వచ్చి నాకు వస్తువులు ఇస్తున్నారు. హసియా కాటాను కాల, ఒక్కొక్కసారి అమ్మ ఒళ్ళు, ఒక్కొక్కసారి నాన్న ఒళ్ళు, వాళ్ళు అలా నన్ను ప్రేమిస్తూ ఉంటే నేను అన్నీ మర్చిపోయాను అనమాట. అండ్ కొన్నాళ్ళకి ఏం అయిపోయింది, సంసార లాగిలో భాలో, అబ్బా చాలా బాగుంది భౌతిక ప్రపంచం, ఇక్కడే సెటిల్ అయిపోదాము అని అనిపించింది అనమాట. ఇంకంతే ఇక్కడ సెటిల్ అయిపోయాను నేను, అది నా సిచ్యువేషన్ స్వామి అని. ఇది చాలా పెద్ద భజన్, ఈరోజు దీన్ని తీసుకోను, బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ భజన్స్. సో ఇక్కడ సుఖదేవ్ గోస్వామి అదే అంటున్నారు, అదే సిచ్యువేషన్ ఒక్కసారి